చిన్న చిన్న గృహాలకు మెట్లు పెట్టేటప్పుడు చాలా మందికి డౌట్ వస్తుంటుంది, అమ్మో ఇంత చిన్న దాంట్లో మెట్లు ఎక్కించాలంటే కష్టం అండి అని. అదేమి కష్టం కాదు, చాలా ఈజీగానే చేయొచ్చు. ఇక్కడ ఒకళ్ళు మేస్త్రీలు మన ఇల్లు మొదలుపెట్టి చేసిన తర్వాత, చిన్న గృహం ఇది, ఎడల్పు తక్కువ అనమాట, 18 అడుగుల లోపే. సో దీనికి చక్కగా 8 x 7.5లో, ఇది వచ్చేసరికి ఏమో 8 అడుగులు, ఇట్లా వచ్చేసరికి ఏమో తూర్పు పడమరలు ఏమో 7.5, ఉత్తర దక్షిణాలు 8 అడుగులు. సో 8 x 7.5లో వీళ్ళు మెట్లు వేసారు, చూసారు లేదో, చక్కగా 500 అంగుళమే వచ్చింది. ఇక్కడ ల్యాండింగ్ కూడా చాలా ఫ్రీగా ఉంది, ఇరుకు లేకుండా, చూసారా, ఇరుకు లేకుండా కార్నర్లో కూడా వాళ్ళు మెట్లు పెట్టేసుకొని చక్కగా 500 అంగుళం మెట్లు ఎత్తొచ్చింది. నేను చెప్పిన క్లియర్గా ఇన్ని అడుగుల్లో ఆగిపోవాలి, ఇది పెంచొద్దు, పెంచితే మళ్ళీ తూర్పుకి దిగుతాయని చెప్పాను. ఈ విధంగా వాళ్ళు చక్కగా మెట్లు ఏర్పాటు చేశారు. మళ్ళీ ఇది కూడాను మనకు ఇంటికి ఆనకుండా మళ్ళీ ఎడ్జ్ బీములు తీసుకొని అన్ని నియమాలు పాటిస్తూ ఇక్కడ కూడాను గ్యాప్ మెయింటైన్ చేశారు 6 అంగుళాలు. ఇట్లా మెయింటైన్ చేస్తూ చక్కగా డబుల్ ప్లాట్ఫామ్ తీసుకొని 8 x 7.5లో మనకు డూప్లెక్స్ కాదు, ఇండిపెండెంట్ హౌస్ మెట్లు మనకు సివిల్లో ఆర్సీసీలో చేయడం అనేది చాలా మటుకు యజమానికి మంచిది. ఇక్కడ మనం మేస్త్రిని మెచ్చుకోవాలి. మేస్త్రీల పనితనంలో ఇట్లాంటి పనితనం ఉన్నవాళ్ళు చాలా మంది ఉంటారు, చాలా అరుదుగా కూడా దొరుకుతూ ఉంటారు. వాళ్ళు ఓపిక్గా చాలా చక్కగా చేశారని చెప్పి యజమానులు చెప్తున్నారు. కాబట్టి ఈ వీడియో మొత్తం అంతా కూడా మనం మేస్త్రీలకి డొనేట్ చేస్తున్నాం, అంతేనా? జై శ్రీమన్నారాయణ. సుదర్శన వాణి పరిపూర్ణ వాస్తు యూట్యూబ్ ఛానల్ వీడియోస్ చాలా మంది మాకు నోటిఫికేషన్ రావట్లేదు అంటున్నారు. కానీ నేను ప్రత్యేకంగా ఏ వీడియోలో కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పట్లేదు, కాబట్టి ఈ వీడియో ప్రత్యేకంగా తీస్తున్నాము. మన సుదర్శన వాణి ఛానల్ని యూట్యూబ్లో కానీ, ఇన్స్టాలో కానీ, ఫేస్బుక్లో కానీ ఫాలో అవ్వటం కానీ, సబ్స్క్రైబ్ చేయటం కానీ చేస్తూ అందరికీ కూడా ఫార్వర్డ్ చేస్తుంటే మన సుదర్శన వాణి ద్వారా వచ్చే వాస్తు వీడియోలు అందరికీ కూడాను అందజేసే అవకాశం ఉంటుంది. మనం నియమాలు పాటించడమే కాదు, మంచి మంచి వీడియోలు అన్నీ కూడాను మనం ఇతరులకు కూడా ఫార్వర్డ్ చేద్దాము. జై శ్రీమన్నారాయణ.